ఇంకో ప్యాకెట్ అన్న ఇప్పుడే సలార్ మూవీ చూస్తున్నా. ఆల్రెడీ ట్రైలర్ చూసినప్పుడు ఒక లెవెల్ ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నో. అయ్యో బాబోయ్, మామూలు లేదు సినిమా. గూస్ బంప్స్ అంతే. ప్రభాస్ అన్న ఎలివేషన్ చూస్తుంటే మత్తిపోయిందన్న. నాకు థియేటర్లో చూస్తుంటే నాకైతే నేను ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. నిజంగా ఒక లెవెల్ అంటే ఒక లెవెల్ దాటిపోయి వెళ్ళిపోయింది. ప్రభాస్ అన్న రేంజ్ బాహుబలిలో ఏ రేంజ్ పోయిందో దానికి మించి ఇంకో రేంజ్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ రాబోయే సినిమా తలుచుకుంటుంటే నాకు ఫీజులు ఎగిరిపోతుంది అన్న. ఎలివేషన్స్ గురించి చెప్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కో సీన్లో ఒక్కో ఎలివేషన్స్ ఇర్రాగా తీశాడన్న. ప్రభాస్ ఎంట్రీ సీన్ చాలన్నా అసలు పిచ్చి లెగిసిపోయింది. ఇంటర్వెల్ వరకు ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి నేనైతే అస్సలు ప్రశాంత్ నీల్ గారు, డైరెక్టర్ గారు, హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు రాజమౌళిని క్రాస్ చేస్తారు. అసలు మీరు ఎలాంటి సినిమా తీస్తారని మేము తెలుగు ఇండస్ట్రీ నుంచి మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యాన్స్గా ఇరగా తీస్తారు. కానీ ఒకటే భయం ఉందండి నాకు, ఒకటే భయం ఉంది. ఈ రేంజ్ ప్రభాస్ అన్న తీసిపోయారు కదా, అక్కడి నుంచి పైకి తీసుకెళ్ళడానికి ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ ఎక్కడి నుంచి రావాలి. ఆల్రెడీ మన రాజమౌళి గారు ఒక లెవెల్ తీసిపోయారు. అక్కడి నుంచి ఇంకో లెవెల్ తీసుకెళ్ళడానికే మధ్యలో మనం ఎన్నో కష్టాలు పడ్డాం. ఎన్నో సినిమాలు కొంచెం అటు ఇటు అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇంకో లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ సినిమా తీయాలంటే డైరెక్టర్ ఎక్కడి నుంచి రావాలో నాకైతే అర్థం కావట్లేదు. ప్లీజ్ అన్న ప్రభాస్ అన్న, నీకు ఒకటే చెప్తున్నా, ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకో. పెళ్లి చేసుకున్నా మా అభిమానుల కోసం, పెళ్లి చేసుకున్నా మా కోసమే నీ జీవితం అంకితం చేస్తావు. ప్రభాస్ అన్న జీవితం ఫ్యాన్స్ కోసమే అంకితం అయిపోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకున్నా, ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నా. మన రాజమౌళి గారు కూడా అన్నారు 5 సంవత్సరాలు బాహుబలి కోసం టైం అయింది, ఇప్పుడు ప్రతి సినిమాకి 2 సంవత్సరాలు అని చెప్పి రాజమౌళి గారు కూడా అన్నారు. అన్న ఫ్యాన్స్గా మేము కూడా అంటున్నాం, ఒక 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని పెళ్లి చేసుకున్నా, మా కోసం పెళ్లి చేసుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ కూడా పెళ్లి చేసుకున్న ఫ్యామిలీతో ఉన్నారు. నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే చూడాలి అని మా అభిమానులుగా, మా సంతోషంగా కోసం అడుగుతున్నాం అన్న. మేము 2 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అయినా సరే నీ సినిమా వచ్చిందంటే చాలన్నా, మాకు అంతకుమించి ఏం అవసరం లేదు. ఒక 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని పెళ్లి చేసుకున్నా. ఇది ఫ్యాన్స్గా నా అభిప్రాయం అన్న. థ్యాంక్ యూ అన్న, సూపర్ అన్న. ఓవరాల్ రేటింగ్ అన్న ఈ సినిమాకి రేటింగ్ ఏందన్నా 5 స్టార్కి 10 స్టార్ రేటింగ్ వచ్చాను. అసలు నేనే కాదు, ఈ సినిమా చూసిన ఎవ్వరు కూడా ఈ రేంజ్ సినిమాని ఎక్స్పెక్ట్ చేయరు. అల్టిమేట్ బ్లాక్ బస్టర్ కన్నా ఇంకేదైనా పెద్ద పదం ఉందంటే అది ఈ సినిమాకి యూజ్ చేయాలి. సూపర్ అన్న. థ్యాంక్ యూ. ఇంకో ప్యాకెట్ డార్లింగ్ బాలు కాదు, లెక్కేసుకుందాం రా. సినిమా హిట్, ప్రభాస్ డార్లింగ్ సినిమా హిట్. లెక్కేసుకుందాం, వచ్చేసేయి. నేనే వస్తా. అన్న సినిమా చాలా బాగుంది అన్న. సినిమా విషయానికి వస్తే వేరే లెవెల్ ఉంది. అన్న గురించి మేము ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశామో, అన్నని ఎలా చూడాలని ఎక్స్పెక్ట్ చేశామో ప్రశాంత్ నీల్ గారు అలా చూపించారు. సినిమా వేరే లెవెల్ ఉంది అన్న. చాలా థ్యాంక్స్ అన్న. బ్లాక్ బస్టర్ మూవీ, వేరే లెవెల్ మూవీ అన్న. ఫ్రెండ్షిప్ సర్కిల్లో చాలా బాగుంది. ఇప్పుడు ఉన్న జనరేషన్కి, ప్రజెంట్ జనరేషన్కి ఫ్రెండ్షిప్ని వీడేంద్ర అనుకునే రోజుల్లో ఫ్రెండ్ కోసం ఏమైనా చేయగలగాలి అని చాలా బాగా చూపించారు. మా ప్రభాస్ అన్నని, మా డైహెడ్ ఫ్యాన్స్ మేము ప్రభాస్ అన్నని మేము ఎలా చూడాలనుకున్నామో ప్రశాంత్ నీల్ గారు అలా చూపించారు. ఫ్రెండ్షిప్ సర్కిల్లో మదర్ సెంటిమెంట్ కానీ అంత ఓవరాల్గా చాలా బాగుంది అన్న. వైలెన్స్ మా అన్న అంటేనే వైలెన్స్, ప్రభాస్ అన్న అంటేనే వైలెన్స్, మాకు కావాల్సిందే వైలెన్స్ అన్న. మిర్చి కార్ చూపించారు, సలార్లో అన్న మాసేందో చూపించారు అన్న. వేరే లెవెల్ ఉందన్న. చాలా థ్యాంక్స్. అదే కదా నేను చెప్పేది అన్న. డార్లింగ్ మిర్చిలో డార్లింగ్ సాఫ్ట్, సలార్తోని ఏంది మాస్ చూపించాడు. వేరే లెవెల్. ప్రశాంత్ నీల్ గారు మా అన్నని ఎలా చూడాలనుకున్నామో ప్రభాస్ అన్నని అలా చూపించారు. చాలా థ్యాంక్స్ అండి. వేరే లెవెల్ ఉందనిపించింది. ఎందుకంటే ఆ ఎలివేషన్స్ ఏమన్నా ఉండేవన్నా, అసలు కేజీఎఫ్ కూడా పనికి రావనిపించింది. అన్న కట్అవుట్ చూసి కొన్ని నమ్మేళ్ళు డూడ్ అన్నట్టు అన్న కట్అవుట్ లుక్స్ కానీ వేరే లెవెల్ ఉంది. అన్న ఫైట్ చేస్తారు 2 కత్తులు పట్టుకొని. ఆ ఫైట్స్, ఆ వైలెన్స్ అంటే ఎట్లా ఉందంటే బీభత్సంగా ఉంది. ఏ సర్టిఫికేట్ ఇవ్వకుండా బాగుండేది అనిపించింది. ఎందుకు ఇచ్చినారేమో. ఒక్కటి నిజం చెప్తున్నా చూడన్నా,
ప్రభాస్ అన్న పవర్ తెలిసిపోయింది. బుక్ మై షో సర్వర్లు మొత్తం డౌన్ అయిపోయినాయి. 50 రూపాయల టికెట్ని 100 రూపాయలకు పెంచినారు. 50 రూపాయల టికెట్ని బ్లాక్లో 5,000 కూడా కొన్నారు. అది మన ప్రభాస్ అన్న పవరు. ఎందుకంటే నైట్ కూడా మేల్కొని కూడా ఈ విధంగా ఎప్పటికైనా సరే 3 రోజుల దాకా టికెట్లు అనేది ఎక్కడ లేవు. ఏదన్నా చూస్తున్నా ఇప్పుడు ఓటీటీ వచ్చిన ఈ సిచ్యువేషన్లో ఈ రకంగా ఉందంటే అది ప్రభాస్ అన్న తప్ప వేరే ఎవ్వరి వల్ల కాదు. డైనోసార్ ఇంతకుముందు మొత్తం భూమిని మొత్తం వెళ్ళిన డైనోసార్ ఉంది కదా, ఇప్పుడు మొత్తం సినిమా ప్రపంచాన్ని డైనోసార్ మన ప్రభాస్ అన్న వెళ్తాడు. అదే చెప్తున్నా. సినిమా పరంగా వచ్చేసి పార్ట్ 1 ఏంటంటే వాళ్ళు కలిసి ఉండడము, పార్ట్ 2 వాళ్ళు విడిపోవడం. అది ఏలా తెలుస్తుంది అంటే లాస్ట్ ఎండింగ్లో తెలుస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎలివేషన్స్, ఒక ఎలివేషన్ ఉంటుంది ఏంటంటే శృతి హాసన్ తీసుకుపోయేటప్పుడు అప్పుడు ఉంటుంది. అందరు వెనక్కిపోతుంటే ఏమన్నా నా మెంటల్ అయిపోతాయి. ఏమన్నా ఎలివేషన్స్ బీభత్సంగా ఉండాలి ఎలివేషన్స్ పరంగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అన్నా ఎవరికోనికి అనిపించవచ్చు, ప్రతి ఒక్కరిని నచ్చుతుందని కాదు. ఒకటి ఎవరికో నచ్చలేంత మాత్రం మొత్తం నచ్చడానికి కదా. హై ఎక్స్పెక్టేషన్స్ చేసుకొని ఉండొచ్చు. దానివల్ల కొద్దిగా కొద్దిగా ఫస్ట్ హాఫ్ అనిపించవచ్చు, కానీ సెకండ్ హాఫ్ అటు ఏం లేదు. మీరైతే అంటే సినిమా పరంగా చూస్తే మాత్రం ఏమనిపించదు. లేదు అయిలే ఊహించుకొని అట్ట ఇట్ట ట్రోల్ చేయాలనుకునే ఎలానే చేస్తాడు, అందరికి నచ్చాలని అయితే లేదు. దేవుని లాకటోనే నచ్చడు. అలాంటిది మన సినిమా లాంటిది నచ్చుతాడని ఎట్లా చెప్తాను చెప్పు. 100 మందిలో ఒకరికి 2 నచ్చినంత మాత్రం నచ్చాలని చెప్పనీక లేదు. అది నేను చెప్తున్నా. ప్రభాస్ అన్నని ఎవరు తక్కువ చేయకండి, మీకు దండం పెడుతున్నారు. నచ్చకపోతే ఊగా ఉండండి, లేదంటే లేదు. ఎందుకు హై ఎక్స్పెక్టేషన్ మీరు పెట్టుకొని ఎందుకు డౌన్ చేస్తారు? సినిమా పరంగా అయితే నాకైతే బాగుందన్న. వేరే నాయలింగే 1 గంటలో ఇష్టం ఏమో నాకు తెలియదు, కానీ ఆ పవర్ ఏందో ఇన్నే తెలుస్తుంది, రేపు కూడా తెలుస్తుంగా. దంగల్ రికార్డు, బాబాల్ రికార్డులు కూడా కోట్ల కలెక్షన్. కొందరు ఇంకోటి ఏంటంటే నేను ఒక నిజం ఇప్పుడు యూట్యూబర్లో కూడా కొన్ని చెప్పవచ్చు. కొందరు ఏంటంటే వాళ్ళు ఎక్కువ సినిమాలు ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు బిర్యానీ రోజు తిన్నోడు ఏమనిపిస్తుంది, అన్నం తినాలంటే మనకి ఇప్పుడు మామూలు అంటే తక్కువ చేస్తున్నా మనకి అట్లా అనిపిస్తుంది. కొద్దిగా బిర్యానీ తిని మళ్ళీ నెక్స్ట్ డే బిర్యానీ నార్మల్ అనిపిస్తుంది. అలాగనే వీళ్ళు కూడా ఏంది చూసి అట్లా తక్కువ చేస్తుండొచ్చు, కానీ యూట్యూబర్లు అవి కాదు, ప్రజలని తెలుస్తుంది కదా. 2 నెలల్లో తెలిసిపోతారు రికార్డులు ఏది బ్రేక్ చేసేది. జై ప్రభాస్ అన్న, జై డైనోసార్, జై ప్రభాస్. ఏంటంటే పీక్స్ ఇచ్చినట్టు. అలాగే బ్రహ్మాజీ క్యారెక్టర్ కానీ చాలా కొంచెం విలన్ క్యారెక్టర్ కానీ అది బాగుంటుంది. మెయిన్ ఏంటంటే పృథ్వీరాజ్ అంటే విలన్. ఆయన మలయాళంలో పెద్ద స్టార్. మనకి బాహుబలిలో రాణా గారు ఎంత ఈక్వల్గా ఉండాలి కదా, ఈ సినిమాలో ఆయన పెట్టారు. అదైతే చాలా చాలా బాగుంది. ఫ్రెండ్షిప్కి ప్రభాస్ అన్న సినిమాలో కానీ బయట కానీ ఏంటంటే రియల్గా వాల్యూ ఇచ్చేస్తాను, డార్లింగ్ అని. ఈ సినిమాలో కానీ ఫ్రెండ్షిప్ కానీ అది చాలా బెటర్గా చేశాడనే చెప్పొచ్చు. అమ్మ సెంటిమెంట్ పీక్స్ అన్న. అమ్మ టీచర్ అన్న. అమ్మ టీచర్ కాబట్టి ఆడ తగ్గుంటాడు. అమ్మకి తెలియకుండా వైలెన్స్ చేస్తాడనమాట. బయట అన్యాయం జరిగితే దూకుతాడనమాట. ఇంకంతే. ఎనుకో ముందు చూడ ఆడపిల్లని ఎవడన్నా టచ్ చేసినాడంటే మన చీల్చి చెండాడతాడు అంటాడు కదా, అలా చెండాడతాడు. హీరోయిన్ స్కోప్ అంటే ఎక్కువ లేదు బ్రో. చాలా మంది అంటున్నారు అమ్మ ఉండాలి, అంత అవసరం లేదన్నమాట. అంటే కథ చెప్పడానికి కావాలి కాబట్టి హీరోయిన్ తీసుకున్నారు. సినిమా అయితే నాకు చాలా నచ్చింది బ్రో. మెయిన్ ఏంటంటే ప్రశాంత్ నీల్ మార్క్ అనేది కనపడింది. KGF 1, 2 కన్నా ఇది నాకు చాలా బెటర్గా అనిపించింది. బీజిఎం అయితే నిద్రపోతాం బ్రో. ఆ బీజిఎంకి దన్ 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 సౌండ్ వస్తుంది కదా, అదైతే చాలా కనెక్ట్ అయింది. ఏంటంటే మనకి ఆడియో ఈవెంట్ చేయలేదు కాబట్టి సాంగ్స్ కొంచెం ఎక్కలేదు. థియేటర్లో చూడండి అని మనకు చెప్పారు. థియేటర్లో చూస్తే మాత్రం పీక్స్ అనే చెప్పారు. 4.3 ఇస్తాను. 4.3 ఇస్తా. సినిమా చూడండి, వర్తేబుల్. ప్రభాస్ ఫ్యాన్స్ పోతే ఫుల్ నాన్ వెజ్ ప్లస్ ఆల్ కావాలని చెప్పొచ్చు. ఆ విధంగా ఇచ్చాడు. రెబల్ స్టార్ ఫ్యాన్స్కి రెడ్ బుల్ తాగిచ్చాడు. థ్యాంక్ యూ. లేడీస్లని ఎవరన్నా టచ్ చేస్తే వచ్చే యాక్షన్ ప్రభాస్ మూవీలో చూపించాడు. వెళ్ళి చూడండి. ఎవరైనా అమ్మాయిలని టచ్ చేస్తే ఎలా యాక్షన్ ఉంటుందో, ఎలా నరుకుతాడో అలా చూపించాడు. బాగా చూపించాడు. నరుకుతాడు, ఒక్కొక్కరిని నరుకుతాడు. నాకు కోడుకులని అమ్మాయిల జోలీలకు ఎవరైనా వస్తే నరుకుతాడు. ఇలాంటి డైలాగులు ఉన్నాయి, పోయి చూడండి ఒకసారి. ఏ మూవీ భయ్యా, పిచ్చి ఎక్కుతుంది నాకు. ఏ మూవీరా నాయనా. ఇట్లాంటి మూవీ నేను ఏమనుకున్నా అంటే బాహుబలి తర్వాత రాదేమనుకున్నా నేను. ప్రభాసే మళ్ళీ ఇలాంటి మూవీ తీస్తాడు అని మళ్ళీ ఎవరు అంటారు షారూఖ్ ఖాన్ అట. ఆయన అసలు మర్చిపోయారు, జనాలు మర్చిపోయారు. షారూఖ్ ఖాన్ అంటే ఇక్కడ ఎవరు కనిపిస్తలేరు. షారూఖ్ ఖాన్ పెద్ద స్టారు ఇది అది అన్నారు, కానీ ఏం లేదు. ప్రభాస్ వస్తే అందరు పోవాల్సిందే. ఏ స్టార్ అయినా ప్రభాస్ కన్నా మించిన ఎవరు లేరు. ప్రభాస్ ఇస్ ద రెబల్ స్టార్. జగత్పతి బాబు క్యారెక్టర్ చాలా బాగుంది. ఓల్డ్ ఎప్పుడుదో చూపిస్తారు, తర్వాత న్యూ చూపిస్తారు, అలా పాతది కొత్తది చూపిస్తారు. చాలా మంచి యాక్టింగ్ చేసింది జగపతి బాబు ప్రతి మూవీలో యాక్టింగ్ బాగానే చేసిండు. దీంట్లో అయితే ఇంకా సూపర్. లాస్ట్లో క్లైమాక్స్లో సీట్ మీద ఇట్లా కూర్చుంటాడు ఆయన, ఒక రాజు అని చెప్పి ఓటింగ్ నడుస్తుంది. అప్పుడు కూర్చుంటాడు, రాజు కనిపిస్తాడు. కింగ్ ఫ్రెండ్ వాళ్ళ డాడీ కదా ఆయన. మంచి రోల్, సూపర్.